నైరుతి రుతుపవనాలు దక్షిణ తెలంగాణలోని అన్ని జిల్లాలకు విస్తరించడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉండటంతో తెలంగాణలో వచ్చే 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దీంతో పలు జిల్లాలకు ఈ రోజు రేపు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంలోనూ భారీ వర్షానికి ఛాన్స్ ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఇవాళ జగిత్యాల, సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో అనేక జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయి. జనగాం జిల్లా పాలకొత్తిలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండాల, ములుగు జిల్లాలోని మంగపేట, కామారెడ్డి జిల్లాలోని పెదకాడపగల్, సూర్యాపేట జిల్లాలోని బాజిరెడ్డిగూడెంలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ అధికారులు తెలిపారు. అలాగే కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం, సూర్యాపేట జిల్లాలోని నాగారం, సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే జగిత్యాల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీగానే వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు ఇవాళ రేపు పలు జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చాలా ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నందున పాత భవనాలు, చెట్ల కింద ఉండకూడదని హెచ్చరిస్తున్నారు. పొలాలకు వెళ్లే రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల వల్ల ఎలాంటి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ పరిధిలో అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలని, జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రోడ్లపై నీరు నిల్వ లేకుండా ట్రాఫిక్ సిబ్బంది, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని సీఎం ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని తెలిపారు.